సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు ఎంత గమ్మత్ అంటే వైకాపా వాళ్లకు వేరే పని లేదు. పాపం 5 సంవత్సరాలు లడ్డూను కొట్టారు. అదే రకంగా తిరుపతి ప్రసాదాల్లో అవినీతి, ప్రాజెక్టులలో అవినీతి, ఇసుకలో అవినీతి, ప్రతి ఒక్క కార్యక్రమంలో అవినీతి చేసుకొని ఈరోజు రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పుని జీర్ణించుకోలేక మీరు చూస్తున్నారు. లడ్డూ గురించి విమర్శ చేస్తున్నాం, దొంగల్ని పట్టుకుంటాం, అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం, అంటే అభివృద్ధి చేస్తున్నాం. అదే రకంగా మంచి పనులు కొనసాగిస్తున్నాం. మాకు డైవర్షన్ చేయడానికి అవసరం లేదు. ఈరోజు వరదల్లో ప్రజలు అల్లాడిపోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు హెలికాప్టర్లో తిరిగి మొన్న వరదల్లో పాపం ఒక గంట రోజు వచ్చి కింద దిగి ఆ నీళ్ళలో ప్యాంటు పైకి ఎత్తుకొని అక్కడ ఒక బాటిలో ఒక అన్నం పొట్టం కూడా ఇచ్చిన దాఖలాలే వచ్చి ఊరికి రాజకీయం చేస్తూ అక్కడున్న ముఖ్యమంత్రి వర్యుల మీద ఏదో అభాసు పాలయ్యేటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. ఈరోజు చూశారు. 5 రోజులు నేను కూడా అక్కడికి వెళ్ళాను. విజయవాడ ప్రాంతంలో అక్కడ చేసినటువంటి పనులు కానీ వెంటనే వాళ్ళందరినీ కూడా రికవర్ చేసి బ్రహ్మాండంగా ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు మేమందరం కూడా పనిచేయడం జరిగింది. అంటే కేవలం ఇది పట్టగాల్చి మొహమేసి దాని మీద ఆరోపణలతోటే కాలం గలుపుతున్నారు. ఒకటి చెప్తున్నా, మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం మాకు లేదు. మీరు ఏదైతే కోరుతున్నారో సూపర్ 6లో ఉన్న పథకాలన్నీ కూడా దశల వారీగా రేపు దీపావళికి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. బస్సుకు సంబంధించిన మహిళలకు అతి త్వరలో అనౌన్స్ చేయబోతున్నాం. ఏదైతే తల్లికి వందనం అన్నీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఈరోజు మరొకసారి గుర్తు చేస్తున్నా. ఎందుకంటే మీరు అడిగారు కాబట్టి ప్రశ్న, పెన్షన్ తీసుకుందాం. మీరు ఏం చెప్పారండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా? నేను 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాడు, పెంచుతూనే పోతానన్నాడు. మరి ఏం చేశాడు? 250 5 ఏళ్ళు పెంచి మీరు ఈరోజు మమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. మొదటి రోజే 4,000 రూపాయలు ఇచ్చి ఆ 4,000తో పాటు 3,000 కూడా కలిపించి 7,000 ఇచ్చిన మగాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రభుత్వంలో అని చెప్పి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇంటింటికి మళ్ళీ మేము ఎమ్మెల్యేలతో పాటు ప్రతి ఒక్కరు ప్రతిరోజు ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్లు ఇంటికి ఇవ్వడమే కాకుండా ఈరోజు అధికారులు అందరూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు 1వ తేదీనే జీతాలు ఇస్తున్న మగాడు నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఎక్కడ మాట్లాడుతున్నారు మీరు వైసీపీ నాయకులు ఈరోజు మాట్లాడుతూ ఉంటే ఒక పిడికడు మన్ను వేయకుండా, ఒక చుక్క నీరు వేయకుండా, ఒక ప్రాజెక్టు కట్టకుండా, ఒక రోడ్డు వేయకుండా ఈరోజు సూపర్ 6 అని అడుగుతున్నారు. సూపర్ 6ని అమలు చేయడం ఖాయం. మీరు ఏదైతే అనుకుంటున్నారో చేయలేరని, ఆ చేయలేనటువంటి పనిని దశల వారీగా ప్రతి ఒక్క హామీని అమలుపరిచి మళ్ళీ సయ్యద్ బాషా లాంటి మైనారిటీలు, పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో శభాష్ అనిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని, కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారిని, కూటమి ప్రభుత్వాన్ని, మళ్ళీ జయనాగేశ్వర రెడ్డిని ఆశీర్వదించే విధంగా రాబోయే ఎన్నికల్లో కూడా ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వాన్ని ప్రజలంతా తలిచి మళ్ళీ మేమే రావాలనే విధంగా ప్రజలు ఆశీర్వదించబోతారు తప్ప మీరు చెప్పేటి తప్పుడు మాటలు, డైవర్షన్ రాజకీయాలు అది మీ పేటెంట్ రైట్స్, వైసీపీకే చెందింది. అవన్నీ మీరు మాకు రుద్దొద్దండి. ప్రతి హామీని నెరవేర్చి మీ నోటికి తాళాలు వేస్తామని తెలియజేస్తున్నాం.